హలో! హాయ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అయితే చాలా రోజుల తర్వాత నేను ఈ యొక్క లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అంటే ఈ మధ్య కాలంలో కాస్త బిజీ అవ్వడం, కాస్త హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల నేను చాలా రోజులుగా లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను. సారీ అండి. అయితే ఈ వీడియో కూడా యాక్చువల్‌గా 26 జనవరి రిపబ్లిక్ డేది. అసలు వీడియో అంతా సెట్ చేసి పెట్టుకున్నాను. కానీ అప్లోడ్ చేయడానికి నాకు అసలు టైం కుదరలేదండి. సో, ఇవాళ నేను ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. మొదటగా అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. అయితే ఈ రిపబ్లిక్ డేన ఎర్లీ మార్నింగే మేము స్కూల్కి రావడం జరిగింది. ఇంకా వస్తూనే వచ్చే తర్వాత ఇంకా పిల్లలందరినీ కూడా లైన్లో నిలబెట్టేసి చీఫ్ గెస్ట్ సార్ అయిన రాగం నాగేందర్ యాదవ్ గారు వచ్చేసారు. ఇంకా మా హెడ్ మాస్టర్ గారు చీఫ్ గెస్ట్ సార్ ఆధ్వర్యంలో మా హెడ్ మాస్టర్ సారు జెండా ఎక్కించేశారు. ఇక జెండా వందనం తర్వాత జనగణమన అందరం పాడేశాము. ఆ తర్వాత మా స్కూల్ హెడ్ గర్ల్, హెడ్ బాయ్ అయిన ఇద్దరు పిల్లలు వచ్చేసి మా హెచ్ఎం సార్ గారిని, ఇంకా చీఫ్ గెస్ట్ అయిన రాగం నాగేంద్ర యాదవ్ గారిని వచ్చేసి పరేడ్ స్టార్ట్ చేద్దామని పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళు ఓకే అనగానే పరేడ్ అయితే స్టార్ట్ చేశారు. చూసేయండి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పరేడ్ జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం మా స్కూల్లో డిఫరెంట్గా ఉండింది. అంటే మా స్కూల్ వచ్చేసి పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ షేర్లింగంపల్లిలో. ఈసారి చూడండి, పిల్లలకి రకరకాలుగా డ్రెస్ కోడ్ అనేది ఉండింది. ఇక వీళ్ళందరికీ కూడా మా స్కూల్లో ఒక 4 గ్రూప్స్గా విభజించడం జరిగింది. పిల్లలందరినీ కూడా ఆ గ్రూప్స్కి తగ్గట్టుగా ఆ గ్రూప్స్ వాళ్ళందరికీ కూడా ఒక 4 కలర్స్ టీషర్ట్స్ని కూడా తీసుకొచ్చారు. ఈ రకంగా పరేడ్ అయితే జరిగింది. ఇక పరేడ్ అంతా అయిన తర్వాత మా పిల్లలకి, అంటే ఈ హెడ్ గర్ల్, హెడ్ బాయ్స్కి, ఇంకా కొందరు ఇంగ్లీష్ డేలో అంతకుముందే ఇంగ్లీష్లో కొన్ని ప్రైజెస్ గెలుచుకున్నారు పిల్లలు. ఆ ప్రైజెస్ అన్నీ కూడా శ్రీ రాగం నాగేంద్ర యాదవ్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. అంతేకాకుండా మా స్కూల్లో ఉన్న అబ్బాయి మురారి, 10th క్లాస్ సి సెక్షన్లో ఉన్న అబ్బాయి మురారికి, అంటే తను ఎంత గిఫ్టెడ్ చైల్డ్ అంటే ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా తప్పకుండా తను విన్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, బయో కానీ, అలా ఏ కాంపిటీషన్స్లో, క్విజ్ కాంపిటీషన్ కానీ, డిబేట్స్లో కానీ, ఎందులో అయినా కూడా అబ్బాయి ఎడ్యుకేషన్లో కూడా మంచి నాలెడ్జ్తో మంచి ప్రైజెస్ సాధించుకున్నందుకు ఆ అబ్బాయికి ఈ సన్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ అబ్బాయిని ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ కోసం తీసుకెళ్లిన దుర్గా భవానీ మేడం గారికి కూడా సన్మానం అనేది ఈ రాగం నాగేందర్ యాదవ్ గారి చేతుల మీదుగా తనకి కూడా ప్రశంసా పత్రం అందించడం జరిగింది. ఇక ఆ తర్వాత అంటే ఇంకా పిల్లలకి ప్రైజెస్ అనేది ఒక్క రోజులో ఇవ్వడం కాదండి. అంతకంటే ముందు ఒక 2 డేస్ 3 డేస్ చాలా కష్టపడ్డారు పిల్లలు, టీచర్స్ అందరూ కూడా. మా పీడీ సార్ అయిన కేశవరెడ్డి సార్ కూడా చాలా కష్టపడ్డాయి. పిల్లలందరికీ కూడా 2 డేస్ ముందు నుంచి గేమ్స్ అనేది ఆడించడం జరిగింది. అయితే దీనికి కూడా మా హెచ్ఎం సార్ పర్మిషన్ ఇవ్వడంతో పాటు పీడీ సార్ గారు, ఇంకా కొందరు జెంట్స్ టీచర్స్, ఇంకా కొందరు లేడీస్ టీచర్స్, నేను, నాతో పాటుగా ఇంకొందరు టీచర్స్ అందరు కూడా పిల్లలకి గేమ్స్ అనేది ఆడించడం జరిగింది. 24th 25th సండే అయినా కూడా మా స్కూల్లో పీటీ సార్ ఇంకా జెంట్స్ టీచర్స్ అందరూ వచ్చి పిల్లలకి ఆడించడం జరిగింది. మేము 23rd 24th గర్ల్స్కి ఆడించాము, కొంత లేడీ టీచర్స్ అందరం కలిసి. అయితే ఆ పిల్లల్ని ఆడించే సందర్భంలో టీచర్స్ అందరు కూడా ఒకేసారిగా చిన్నపిల్లలుగా అయిపోయి మేమందరం కూడా ఆడతాము అన్న ఒక దాంతో ఇక టీచర్స్ అందరం కూడా ఒక గేమ్ని అయితే ఆడాము. ఇలా ఖోఖో ఆడాము, తర్వాత కబడ్డీ కూడా ఆడాము. ఆ వీడియో అనేది అయితే లేదు. ఇలా చూడండి, అసలు ఎంతో హ్యాపీగా, పిల్లల్లో కాకుండా టీచర్స్లో కూడా ఆనందమే వేరబ్బా. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే మా టీచర్స్ కూడా. ఏజ్ అనేది కూడా అక్కడ కనపడలేదు మాకు. నిజంగా ఏజ్ అనేది ఒక నంబరే అన్నట్టుగా అనిపించింది. మా టీచర్స్ చాలా ఉత్సాహంగా ఆడారు. ఇక్కడ చూడండి, మా జ్యోతి టీచర్ గారు అయితే చాలా బాగా ఆడారు. తను సూపర్. లక్ష్మి టీచర్, విజయ టీచర్ గారు కానీ,
శ్రీలత టీచర్ కానీ, ఇంకా వీరమణి మేడం గారు, నేను, స్వప్న టీచరు, రాజేశ్వరి టీచరు, ఇంకా సుమలత టీచర్, సంధ్యా మేడం, ఇంకా అందరం కూడా అసలు ఒక్కరం కూడా ఊరుకోలేదు. శ్యామల టీచర్, విమల టీచర్, ఇంకా అందరం అసలు ఎంతో ఆతృతతో ఇష్టంతో ఆ గేమ్స్ అనేవి ఆడాము. పిల్లల్ని కూడా ఆ రకంగా ఆడించాము. నాకైతే నేను ఆ పిల్లల్ని ఆడిస్తూ ఉంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే మా నాన్నగారు కూడా ఫిజికల్ డైరెక్టర్. నాకు స్పోర్ట్స్ ఆడడం అన్నా ఆడించడం అన్నా చాలా చాలా ఇష్టం. అసలు నేను ఆ 2-3 రోజులకు ఒక పీటీ టీచర్గా వ్యవహరించడం అనేది నాకైతే మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా హ్యాపీగా అనిపించింది. ఇక అందరు గర్ల్స్ అందరికి కూడా మేము ఖోఖో, కబడ్డీ, ఇంకా షార్ట్ పుట్స్, వేరే ఆటలన్నీ కూడా ఆడించాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా హెచ్ఎం సార్ అయిన శ్రీ సుభాష్ చంద్రారెడ్డి సార్ గారికి, ఇంకా మా ఫిజికల్ డైరెక్టర్ సార్ అయిన కేశవరెడ్డి సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈ వీడియో సందర్భంగా రియల్గా ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ టు మేక్ ద చిల్డ్రన్ టు ప్లే. ఈ రకంగా గేమ్స్ అన్నీ కూడా ఒక 2 డేస్ ముందు నుంచి ఆడించడం జరిగింది. ఇక ఫైనల్లీ 26 జనవరి రోజు రానే వచ్చింది. ఆ రోజున ఇంకా ప్రోగ్రామ్ చూడండి, ప్రైజెస్ చూడండి. అసలు ఈ ప్రైజెస్ ఇవ్వడం అనే ఒక వీడియో మాత్రం లేదండి, డిలీట్ అయిపోయింది. కానీ ఈ ప్రైజెస్ అన్నీ మా పిల్లలకి ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మా పిల్లలు ఎంతో అందంగా డ్యాన్సెస్ కూడా చేశారు. ప్యాట్రియాటిక్ సాంగ్స్, క్లాసికల్ డ్యాన్సెస్ అన్నీ కూడా ఇంకా పిల్లలు చేయడం జరిగింది. అసలు ఇంకా మా 8th B పిల్లలైతే అసలు ఎంత మంచి సాంగ్ శివతాండవం చేశారు. ఆ సాంగ్ కూడా డిలీట్ అయిపోయింది. నాకు చాలా చాలా బాధగా ఉంది. నేను అసలు ఆ సాంగ్ని అప్లోడ్ చేయలేకపోయానని. బట్ చాలా చాలా బాగా చేశారు పిల్లలు మాత్రం. సో ఈ రకంగా పిల్లలందరూ స్పీచెస్ ఇచ్చారు. టీచర్ స్పీచెస్ ఇవ్వడంతో పాటు సాంగ్స్ కూడా పాడారండి. సో ఈ రకంగా మా స్కూల్లో మేము 26 జనవరి రిపబ్లిక్ డేని జరుపుకున్నాము. హోప్ మీకు నచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ.